మినిట్ చరణ్ గారు ప్లీజ్ 1 మినిట్ వాసుదేవ్ రెడ్డి గారు. చరణ్ గారు ఇప్పుడు మేడం ఇప్పుడు మిత్రుడు దాన్ని అంతా కవర్ చేసుకోవడానికి ఏటో ముచ్చట చెప్తుండు. నేను ఏమంటున్నానంటే ఒక దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏ టైం కలిసిండు ఎప్పుడు కలిసిండు అంటే సీక్రెట్ ఉండదు కదా మేడం. అదైతే ఏ ముఖ్యమంత్రి కలిసినా ఇంకెవరు కలిసినా అది బయటకు వచ్చింది. దాని సమయం సందర్భం అన్ని కూడా బయటకు వచ్చినాయి. కానీ ఫోటో రిలీజ్ చేసింది లేట్గా లేచింది. ఇప్పుడు నేను ఆ అంశానికి పోతలేను కానీ అదొక అంశము. రెండవది ఏంటి అంటే మీకు ఓన్లీ గ్లోబల్ సమ్మిట్ కోసం సమయం ఇచ్చింది కాబట్టి బీసీల గురించి మీరు మాట్లాడలేదు అంటారు. బీసీ సబ్జెక్ట్ ఇక్కడ అనవసరము అయిపోయింది, అది ఒడిసిన కథ, దాని గురించి చర్చ అవసరం లేదని ఇప్పుడు మా మిత్రుడు చెప్తూ ఉన్నాడు. రెండవది ఏంటి అంటే విజన్ లేదు, అసలు హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే మీరు హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలుస్తున్నారు. ఇక్కడ అసమాషి ఉండదు ఎట్టినే బయట వాసుదేవ్ రెడ్డి గారు నేను మిమ్మల్ని మొదట్లోనే అడిగాను, మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి పిఎంని కలిశారు, ఎన్నిసార్లు ఆహ్వానించారని అడిగాను. సరే ఓకే, ఇప్పుడు ఆహ్వానించారా, వాళ్ళు దాని గురించి మాట్లాడారా, ఇంకో దాని గురించి మాట్లాడారా పక్కన పెడితే, మీరు 10 ఏళ్లలో ఎన్ని తెలంగాణ రైజింగ్ 2047 సమిట్లు నిర్వహించారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? ఓకే, మీరు చేసింది చెప్పడంలో తప్పలేదు కదా, ఒకసారి మీరు వెల్లడించండి ఏమవుతుంది దాంట్లో. ఇప్పుడు మీరు అడిగిన చెప్పండి మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి కదా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిరు అన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నల్ల అయ్యడానికి మిషన్ భగీరథ స్కీమ్ పట్టుకొస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తోటి ప్రారంభించడం మేము సిద్దిపేట జిల్లాలో తీసుకొచ్చి ప్రారంభించడం. సో మొదటి ప్రభుత్వంలో అనేక సందర్భాలలో దేశ ప్రధాని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదాని అడిగినాము, అనేక సందర్భంలో కలిసినాము. వారు ఇయ్యకున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ నుంచి వెళ్ళి ఇక్కడ నిధులతోటే ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. వారు ఎంతసేపు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఎక్కడ ఎదుగుతారో అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని, కేసీఆర్ కుటుంబాన్ని కక్ష పెట్టుకొని ఆ కక్ష తీర్చుకున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. ఇలా మీరు అంటున్నారు ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కదా ఒక రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదా అని చూడడానికి ఒక్కటి చాలండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కటి చాలు. ఆనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 రూపాయలు ఉంటే ఈనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,68,000 పెరిగిందండి. వట్టిగానే పెరుగుతుందా? జిఎస్డిపి ఆనాడు 5 లక్షలు ఉంటే ఇలా 14 లక్షలకు పెరిగిందండి. ఇది చాలదా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదా చెప్పడానికి? ఇలా ఐటీలో ఆనాడు 3 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇలా 9.5 లక్షల ఉద్యోగాలు ఇప్పించగలిగినాము. 26 లక్షల పరిశ్రమలను చిన్న పెద్ద అన్ని కలిపి రాష్ట్రానికి తీసుకురాగలిగినా 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినామండి. మా ప్రభుత్వ హయాంలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడమండి. హైదరాబాద్ ను నెంబర్ 1 గా తీసుకొచ్చినామండి. దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చిన అనేక పథకాలను ఇలా కేంద్ర ప్రభుత్వం సైతం కాపీ కొట్టింది. మిషన్ భగీరథ స్కీమ్ మేము తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం అర్గర్జల్ పథకాన్ని తీసుకొచ్చింది. మిషన్ కాకతీయ మేము తీసుకొస్తే అక్కడ ఇంకో పథకాన్ని వాళ్ళు దాన్ని కాపీ కొట్టి పెట్టడం జరిగింది. అనేక రాష్ట్రాలు ఇక్కడ పథకాలను కాపీ కొట్టినాయి. ఇలా రైతు బంధు మేము తీసుకొస్తే దేశ నరేంద్ర మోడీ గారు ఆ రైతు బంధును కాపీ కొట్టి సంవత్సరానికి 2,000 పెట్టుబడి సాయం వాళ్ళు ఇస్తా ఉన్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. మేం కదా తీసుకొచ్చిన కొత్తగా ఆలోచన చేసి అనేక స్కీములు తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం. మేము తీసుకొచ్చిన స్కీములనే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొనసాగిస్తుంది, కొన్ని రద్దు చేసింది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక ఇక్కడ ఏం చేయలేదని చెప్పడం కోసం వారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో మేము తీసుకొచ్చిన అభివృద్ధి మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది. మీరు ఒక పథకాన్ని తీసుకురాలేదు, ఇప్పటి వరకు ఒక కొత్త పథకం ప్రవేశపెట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక ఇటుక వేర్చలేదు. కానీ 2.5 లక్షల కోట్ల మాత్రం అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. మరి ఆ 2.5 కోట్ల అప్పు చేసి ఏదైనా ప్రాజెక్టు కట్టిండ్రా అంటే ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కొన్ని సెక్రటరియట్ లాంటిది ఏదైనా పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేసిండ్రా అంటే అట్లాంటి నిర్మాణం కూడా ఎక్కడ జరగలేదు. మరి ఎటు పోతున్నాయి పైసలు? ఏం చేస్తా ఉన్నారు? ఇలా వారికి ఎంతసేపు భూముల గురించి, ఎందుకంటే గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారి యొక్క కన్ను వారి యొక్క ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు కదా, ఇంతకుముందు మీరే అన్నారు ఇక్కడెక్కడ ఆలోచన చేసి వాటిని గుంజుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకే వేరే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ దాదాపు 2 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది డిసెంబర్ 9కి. ఈ 2 సంవత్సరాల్లో వారు ఏం చేసిందని ఉత్సవాలు జరుగుతాయండి.
ఏం చేసిందని మీరు ఉత్సవాలు చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేరినాయా? ఇలా 100 రోజుల్లో అమలు చేస్తున్నారు కదా 6 గ్యారంటీలు 13 అంశాలు. ఆ 100 రోజుల్లో చేస్తారన్న అంశాలు ఏదన్నా హామీ అమలైందా? మరి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, ఇక మీకున్నది ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ చేస్తారు మీరు? ఏడైతుంది మీతోటి? ఎంతసేపు ఇలా ఆ మల్టీ కలర్ లో సినిమా చూపించి ఇవి తెలంగాణ ప్రజలకు ఏదో చేసినాం, మహిళలకు బస్సు ఇచ్చినాం, ఇంకెవరికి ఏదో ఇచ్చినాం అని చెప్పి ఇలా ప్రధాన పత్రికలు రాసినాయి. 2000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయట ఆర్టీసీకి. ఇలా అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది, మహిళా సంక్షేమానికి సంబంధించిన స్కీమ్ సంబంధించినవి. సో కాబట్టి వీరు మాటలు ఎక్కువ చేతలు తక్కువ, పాలన చేత కాకనే అనేక సందర్భాలలో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ పర్యటనలు చేస్తూ పదవిని వెంకటరెడ్డి గారు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మేడం. రైట్ వెంకటరెడ్డి గారు, బీజేపీకి అసలు తెలంగాణ అంటే ఏంటో రుచి చూపిస్తామని అంటున్నారు. నిధులు ఇవ్వకపోతే